నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఆశీర్వాదంతో ఎనలేని సంక్షేమ పథకాలు బాల్కొండకు తీసుకువచ్చాను. కమర్పల్లి మోర్తాడ్ మండలాలలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. నందిపేటలో దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తనకు మద్దతు తెలపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఆర్మూర్లో నేడు 2 నామినేషన్ల దాఖలు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ పహారా. నందిపేటలో దళితుల కోసం 2 ఎకరాల స్థలం ₹1,00,00,000 వ్యయంతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి దళితులకు అండగా నిలిచామని, అలాగే వారి అభ్యున్నతికి దళిత బంధు ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ శివార్లో గల అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అలాగే గ్రామంలోకి వచ్చిన జీవన్ రెడ్డి దంపతులకు సన్మానించి స్వాగతం చెప్పారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం గతంలో ఉన్న ఏ పార్టీలు కూడా 2 ఎకరాల స్థలం ₹1,00,00,000 నగదు ఇచ్చిన దాఖలాలు లేవని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు దళిత బంధు, అలాగే ఫంక్షన్ హాల్లు, కోట్ల నిర్మాణం చేసే స్థలం ఇచ్చి వారికి అండగా నిలిచామని అన్నారు. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి స్థలంలో అందరూ సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. గత ప్రభుత్వాలు అసలు హామీలు ఇవ్వలేదని, ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చిన దాఖలాలు లేవని, ప్రస్తుతం దళితులు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి 10 సంవత్సరాలు వారి ఆశీర్వాదం అందించాలని, మరోసారి ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు. అలాగే దళిత సంఘాల కోసం లక్షల నిధులు ఇచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, దళిత సంఘాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో కమర్పల్లి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామానికి ఎన్నో సబ్స్టేషన్ల నుంచి రైతులకు నీరు ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాంలు నిర్మించి ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమర్పల్లి మండలంలోని అమీర్ నగర్, హినాయత్ నగర్, నర్సాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రశాంత్ రెడ్డికి ఆయా గ్రామాల మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో ఘన స్వాగతం చెప్పారు. గ్రామంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారంతో ముందుకు వెళ్లారు. అనంతరం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తూ చేతకాని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎనలేని సబ్ స్టేషన్లు, ప్రతి గ్రామాలలో రోడ్లు, రైతులకు 24 గంటల నీరు అందించే దిశగా 24 గంటల విద్యుత్, నీరును ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాంలు, అలాగే కేసీఆర్ ఆశీర్వాదంతో ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరికీ అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. మరోసారి తనను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులను నమ్మి వారికి ఓట్లు వేసి ఆగం కావద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అన్నీ మీ ముందే పెట్టిన, నేను చేసిన అన్ని చెప్పిన దమ్ముకొచ్చింది దానిక. తర్వాత రేపు వస్తే ఏం చేస్తామో కూడా చెప్పిన, మీ కళ్ళ ముందే అన్ని నిజాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా ఇస్తున్నాయన కేసీఆర్, దాన్ని కొద్దిగా పెంచిస్తా అంటున్నాడు. ఇది నమ్ముదామా? ఇప్పటిదాకా ఏమి ఇయ్యనోడు, వాడు ఉన్న దగ్గర ఏమి ఇయ్యనోడు, వాడు వచ్చి అగాధం వచ్చి నేను గదిస్తామంటే వాళ్ళని నమ్ముదామా? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దయచేసి. ఇన్ని మంచి పనులు చేసిన నన్ను, కేసీఆర్ను చెప్పిన, ఇన్ని మంచి పనులు చేసిన నన్ను, కేసీఆర్ని
కారు గుర్తుకు ఓటేసి మరి నన్ను సాదుకుంటారా లేకపోతే వేరే వాళ్ళకు ఓటేసి నన్ను చంపుకుంటారా మీరే నిర్ణయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, తప్పకుండా ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్న వారికి ఇప్పించే బాధ్యత నాది, బియ్యం కార్డులు ఉన్న వారికి ఇప్పించే బాధ్యత నాది, జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఇప్పటికి ఒక 20-25 గృహలక్ష్మి 22 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేసిన ఈ గ్రామంలో జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఇంకొక 20-30 తక్కువ పడితే మంజూరు చేస్తా వచ్చేసరికి అట్లా ఇల్లు కట్టుకునే వారికి కూడా సాయం చేస్తాము అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏ గ్రామంలో చూసినా, ఏ రైతును అడిగినా, ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వచ్చినా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, ప్రతి ఒక్కరి మద్దతు కారు గుర్తుకే ఉందని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి చెప్పారు. నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో 3వసారి గెలిపించాలని కోరుతూ మహిళలకు బొట్టు పెడుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రైతుల కోసం, మహిళల కోసం ఎనలేని నిధులు తీసుకువచ్చి ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరే విధంగా సీఎం కేసీఆర్ చేశారని, ప్రత్యేక నిధుల కోసం జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఓ ఇంటి మనిషిలా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం అవసరమని, కారు గుర్తుకు ఓటు వేసి జీవనన్నకు భారీ మెజార్టీ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియలు నేడు 2 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. నామినేషన్ వేసే అభ్యర్థులు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ర్యాలీని నిలిపివేసి కేవలం అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అధికారులు అనుమతించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోరారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో 67వ ఎస్జీఎఫ్ నిజామాబాద్ జిల్లా అండర్-17 హాకీ బాలబాలికల క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి క్రీడాకారులను అభినందించి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి రమణ, కోశాధికారి సురేందర్, సభ్యులు నాగేష్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నామినేషన్ వేసే అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు ఓవైపు రోడ్లు మూసివేయడంతో ఒకే వైపు వాహనాలు ప్రయాణించడం, మరోవైపు భారీ ర్యాలీలు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 2 గంటల పాటు వాహనదారులకు తిప్పలు తప్పలేదు. ఈ నెల 9, 10వ తేదీలలో సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్-19 జూనియర్ కళాశాల బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల పీడీ గంగాధర్ మాట్లాడుతూ క్రీడాకారులు సిద్దిపేటలో జరిగే వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్వి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ దిలీప్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లేష్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య, లెక్చరర్ వెంకటేష్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మొదలు చెప్తే బాగుంటుంది. మీరు కూడా మీరు సెల్ఫ్గా ఎడ్యుకేట్ కావాలి. ఎందుకంటే ఏది ఆడాలనేది 17 ఆడాలా 19 ఆడాలి. ఇప్పుడు 19 పిల్లలు సెకండ్ ఇయర్ ఉన్నారు, అక్కడ ఆడిండ్రు కానీ సెలక్షన్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఆడితే దొరుకుతుండే ఆ ప్రతిభ ఉంటే. కానీ మీరు లాస్ అవుతున్నారు, మీరు నిర్ణయించుకోలేదు. ఎందుకంటే నేను సార్తో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేషనల్లో ప్రాబబుల్స్లో సెలెక్ట్ తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఛాన్స్, ఎందుకంటే సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మరి వాళ్ళకి ఒక 2 మాటలు మాట్లాడి తర్వాత విశిష్టత తీసుకొని మరి ఆశీస్సులు తీసుకొని మనం ఈ సెలక్షన్ స్టార్ట్ చేద్దాం. మరి మీరు సెలక్షన్ అయిన పిల్లలు కూడా ఫామ్లో ఉన్నారని నాకు తెలుసు. మరి మంచి ప్రతిభను చూపెట్టి
స్టేట్ లెవెల్లో కూడా మన నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలని కోరుతూ నిన్న మొన్ననే జరిగినటువంటి నెట్బాల్ టోర్నమెంట్లో స్టేట్ టోర్నమెంట్లో మన జిల్లాకు 3rd ప్లేస్ రావడం జరిగింది. దాన్ని కూడా మనం ఆస్వాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయలేదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుమ్మెత్తి పోస్తుందని బీజేపీ కేంద్ర మంత్రి అజయ్ భట్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి పథకాలను ఏనాడు ప్రతిపక్ష పార్టీలు ప్రశంసించకపోవడంతో పాటు ప్రతిసారి విమర్శించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి నేడు భారతదేశం ఎదిగిందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడు భారతదేశం ఇంతగా ఎదగలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున ఏనాడు గొంతును విప్పలేదని, కేవలం స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పనిచేస్తారని అన్నారు. బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్తలే నాయకులవుతారని, కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు వస్తాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్, పీవైఎల్ అధ్యక్షుడు వెంకటేష్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యూ కార్యాలయంలో స్టూడెంట్ యూత్ మేనిఫెస్టోను వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగాన్ని, ఉపాధి రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు తదితరులు ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలు వాళ్ళకు స్పెషల్ బడ్జెట్ కేటాయించి యూనివర్సిటీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే అవసరం ఈరోజు ఎంతగానో రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలకవర్గ పార్టీలన్నీ కూడా వాళ్ళ వచ్చిన ఎలక్షన్స్ లో వాళ్ళు అభివృద్ధి చేస్తారని, లేని పక్షంలో పీడీఎస్యూ, పీవైఎల్గా మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల శిలాతీత వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణం కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోదాసు వెంకన్న విరాళాన్ని అందజేశారు. తొర్లికొండలో నూతనంగా నిర్మిస్తున్న మందిరానికి భక్తులు తమకు తోచిన వస్తు రూపేణ, ధన రూపేణ ఇవ్వాలని, మందిరానికి తోడ్పడాలని, ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని మంగళ శాసనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని, తెలంగాణ బాగు పట్ల ఆలోచనలు లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జూడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని, తెలంగాణ బాగు పట్ల ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను అన్యాయంగా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎప్పుడూ ఓర్చుకోలేదని అన్నారు. ప్రధాని మోదీ నుంచి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడారే తప్ప మనస్ఫూర్తిగా సహకారం అందించిన సందర్భం లేదని అన్నారు. తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణ పేరు ప్రస్తావన ఉంటే మనకు కనీసం ఒక్క ఐఐటి కాలేజో, ఒక్క ఐఐఎంఓ, ఒక మెడికల్ కాలేజో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేది. ఇంతవరకు ఒక రూపాయి అదనపు సహాయం కూడా మనకు బీజేపీ పార్టీ చేసింది లేదు. అదేవిధంగా చేస్తున్నటువంటి అనేక పనులలో అడ్డంకి సృష్టించడం, మన మండలాలు తీసుకుపోయి అన్యాయంగా, అక్రమంగా ఆంధ్రాలో కలపడం, ఈ అన్ని అంశాలను మనం మర్చిపోలేదు. పైగా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ఏర్పాటును ఓర్చుకోలేదు. ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడినారే తప్ప ఎన్నడూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మనకు సహకారం అందించినటువంటి పరిస్థితిని మనం గమనించలేదు. ఈ విషయాన్ని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, తర్వాత మహబూబాబాద్లో ఎస్టీ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి అనేక రకాల మోసాలను, విభజన హామీలను చేయకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి ఇంటింటికి కేసీఆర్ భరోసా ద్వారా అందరికీ బీమా పథకం ద్వారా ఎంతో మేలు జరిగిందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మోర్తాడ్ మండలంలోని షెట్పల్లి గ్రామంలో వేబ్ల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. పూల వర్షం కురిపిస్తూ మంత్రికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎనలేని మేలు జరిగిందని అన్నారు. అలాగే కేసీఆర్ భరోసా ద్వారా ఇంటింటికి బీమా సౌకర్యం ఆయన కల్పించి అందరికీ ఆర్థికంగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో తాను చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉందని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలైన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో గల 833 ప్రాంతాల్లో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నవంబర్ 7 నాటికి రూపొందించబడిన ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 13,89,291 మందికి ఓటర్లు ఉన్నారని అన్నారు. బదలాయింపులకు సంబంధించిన ఫారం 06, ఫారం 08 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకాను కొనసాగుతుందని, వాటి పరిష్కారం అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితా ఖరారవుతుందని వెల్లడించారు. ఓటర్లలో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు 17,580 మంది ఉండగా 40% పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులు 23,919 మంది ఉన్నారని, వీరు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా ఫారం 12D పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. అన్ని నిబంధనలను పాటిస్తూ ఇళ్లకు పోలింగ్ అధికారుల బృందాలు వెళ్లి పూర్తి పారదర్శకంగా వీడియో చిత్రీకరణ నడుమ వారి ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని, సీక్రెట్ ఓటింగ్ కోసం ఓటింగ్ కంపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు. ఇప్పటి వరకు సీనియర్ కంపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్లకు సంబంధించి 889 మంది, దివ్యాంగులకు సంబంధించి 858 మంది ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఫారం 12D సమర్పించారని అన్నారు. అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే 13 శాఖల ఉద్యోగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ వెసులుబాటు కల్పించడం జరిగిందని, దీనిని వినియోగించదలిచిన వారికి ఈ నెల 8వ తేదీ వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో ఫారం 12D అందించే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిర్దేశించిన తేదీల్లో ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించబడదని స్పష్టం చేశారు. మేము ఆ ఫోటో ఏదైతే పోస్టల్ ఓటింగ్ సెంటర్ ద్వారా ఓటు వేసుకుంటాము అనుకుంటే, సో మీరు కూడా 12Dలో అప్లై చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ఫర్ ఆ పోల్ డే రోజు ఎవరైతే మీరు ప్రెస్ వాళ్ళు బిజీగా ఉంటాము, ఓటు వేయలేము అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆ రోజు ఓటు వేసుకుంటామంటే మీరు ఆ రోజు ఓటు వేసుకోవచ్చు. సో దట్ ఈస్ అప్ టు యూ. సో ఎవరైనా 12D యూజ్ చేసుకుంటామంటే ఈ రోజు లాస్ట్, అంటే మీరు సబ్మిట్ చేయడానికి టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ 12D. సో అదేవిధంగా నా రిక్వెస్ట్, పోల్ డే రోజు ఎవరైతే మీరు మనకి మీ ప్రెస్ నుంచి, డిఫరెంట్ మీడియా గ్రూప్స్ నుంచి కవరేజ్ గురించి కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీస్ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని, మరో 9 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు కేటాయించారని, వీరిలో ఇప్పటికే 3 కంపెనీల బలగాలు జిల్లాకు చేరుకున్నాయన్నారు. పోలీస్ కమిషనరేట్కి సంబంధించినవి మాత్రమే. ఇప్పటికీ మేము ప్రివెంటివ్ మెజర్స్గా మన దగ్గర 326 రౌడీస్ ఉంటే 260 మందిని బైండౌట్ చేయడం జరిగింది. కమ్యూనల్ రౌడీస్ 50 మంది ఉంటే 41 మందిని బైండౌట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా 2018-19 జరిగినటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎలక్షన్స్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాన్స్వాడ సబ్ రిజిస్టర్ సతీష్ ఒకరి నుంచి లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. మధ్యవర్తి సాయంతో 9,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అమ్మ పేరు మీద చేయడం జరిగింది. అమ్మ పేరు మీద తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములం కాబట్టి ఇలా ఇల్లు పాత కూలిపోయింది, వర్షాలకు కూలిపోవడం వల్ల కట్టుకోవాలని నిర్ణయించి అది ఒక 1.5 ఇయర్ కిందనే గుళ్ళ కొట్టేసాం. తర్వాత
ఓపెన్ ప్లాట్ని ముగ్గురం పంచుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ కోసం వచ్చినాం. రిజిస్ట్రేషన్ చేద్దామంటే సార్ ఏం అడిగాడంటే అది ఇక ఏదో చెప్పేసి 15,000 అంటే అడిగింది. 15,000 ఇస్తే చేస్తాడు. 15,000 అడిగింది. 15,000 అయిన తర్వాత సార్ నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అది మా ఉమ్మడి ఆస్తి మందికి అమ్మట్లేదు కదా, మేము అన్నదంలో చేసుకుంటాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాతావరణంలో మార్పులు రావడంతో గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి దట్టమైన మేఘాలు అలుముకోగా సాయంత్రం 4 గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం దాటికి పలు కాలనీల్లో రోడ్లపైకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలు మండలాల్లో కూడా వర్షం కురిసింది. దీంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా నుంచి ప్రధాన రోడ్ల మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ సెంటర్లో ఆయన కషాయ దళం మధ్య ఆర్భాటంగా వచ్చారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, నా నామినేషన్ ర్యాలీకి ఇంత పెద్ద ఎత్తున జనం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇందూరు ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ఆశీర్వాదంతో ఇనలేని సంక్షేమ పథకాలు బాల్కొండకు తీసుకువచ్చాను. కమర్పల్లి మోర్తాడ్ మండలాలలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. నందిపేటలో దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తనకు మద్దతు తెలపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఆర్మూర్లో నేడు 2 నామినేషన్ల దాఖలు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ పహారా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.